ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య, వికోటలో పట్టపగలే ఘోర ఘటన. ఘనంగా ప్రారంభమైన ఉచిత వేసవి శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి. అక్షయ పాత్రగా మారిన సంతగేటు వసూలు 2 సార్లు టెండర్ రద్దు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి ప్రశ్నించిన వైసీపీ ఇన్ఛార్జ్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా వికోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేయడానికి నిరసిస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కలెక్టరేట్ ఎదుట ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ, ఒక జర్నలిస్ట్ ని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి విచారించి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు పాత్రికేయులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లగా కలెక్టర్ సిసిరాజు అడ్డుపడి పాత్రికేయులు కలెక్టర్ ని కలవనివ్వకుండా చేశారు. దీంతో ఆగ్రహించిన పాత్రికేయులు కలెక్టరేట్ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి వెనుతిరిగారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి పాత్రికేయులు వినతి పత్రం సమర్పించారు. కాపుగాచి తరిమి నరకడం చాలా బాధాకరం. జర్నలిస్ట్ అసోసియేషన్లు అన్ని మదనపల్లిలో నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నాము. ఆయన పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలా. మొదట విలేకరుల పైన జరుగుతున్న దాడులను ఏపీడబ్ల్యూజేఎఫ్, బీజేఏ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి పైన దాడిని ప్రతి విలేకరు మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాము. మేము నిరసన తెలియజేస్తున్నాం, బాధపడుతున్నాం. న్యాయంగా వార్తలు రాస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? ప్రజల పక్షాన్ని నిలబడితే చంపేస్తారా? దీన్ని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. మా జర్నలిస్టుల తరఫున జర్నలిస్టులకు న్యాయం చేయాల్సిన కలెక్టర్ గారు దాడుల కమిటీని పునరుద్ధరించి వీటిపైన జరుగుతున్న దాడులను అరికట్టాలి. వీటిపైన వాడు ఎవరైతే ఈ దాడిలో పాల్గొని హత్య చేశాడో వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము, కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మదనపల్లిలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లి కలెక్టరేట్ ముందర కుప్పం విలేకరు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విలేకరులకు ఎంతో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారు తప్పితే న్యాయం చేసిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఈ నేపథ్యంలోనే కుప్పం విలేకరుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఉదయం వాకింగ్ సమయంలో తరిమి కొడవలతో నరికి హత్య చేసినా కూడా ఎంత దారుణంగా ఉందని దీనిపైన సంబంధిత అధికారులందరూ కూడా తీవ్రమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజే వర్కింగ్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వికోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయడం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. జర్నలిస్టుల పట్ల ఏవైనా వార్తలు రాస్తే దాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలి తప్ప వాళ్ళను దారుణంగా హత్య చేయడం అనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఖండిస్తోంది. ఈరోజు దానికి నిరసనగా రాష్ట్రం మొత్తం మీద అన్ని మండల జిల్లా కేంద్రాల్లో ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ ఐక్యంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంలో మదనపల్లిలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ వికోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ లాంటి తీవ్రమైన కఠినమైన శిక్షలను అమలు చేసి జిల్లా బహిష్కరణకు ఆ జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తోంది. చిత్తూరు జిల్లా వికోట మండల ఏబిఎన్ రిపోర్టరు జగన్మోహన్ రెడ్డిని కొందరు దుండగులు ఈరోజు ఉదయం అత్యంత కిరాతకంగా నరికి చంపడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదే క్రమంలో హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది. మామూలుగా ప్రతి ప్రభుత్వంలోన ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో, ఇసుక స్మగ్లర్లు కావచ్చు, ఎర్రచందన స్మగ్లర్లు కావచ్చు, ఇట్లా
డ్రగ్స్ సంబంధించిన మాఫియా కావచ్చు. ఈ మాఫియాలందరూ కూడా ప్రతిసారి కూడా వార్తలు రాస్తే రిపోర్ట్ల పైన దాడులు చేయడము, హత్యలు చేయడం మామూలుగానే జరుగుతుంది. అయితే ఈ దాడులన్నింటినీ కూడా ఖండించి వీటిని వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఏదైతే జగన్మోహన్ హత్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అండగా నిలవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో జిల్లా దాడుల కమిటీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. జిల్లా దాడుల కమిటీ చైర్మన్గా కలెక్టర్ గారు, సెక్రటరీగా ఎస్పీ గారు ఉన్నారు. వెంటనే ఈ దాడుల కమిటీని పునరుద్ధరించి రిపోర్ట్లు స్వేచ్ఛగా వార్తలు రాసే విధంగా వాతావరణం కల్పించాలని ఏపీడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ అత్యంత దారుణంగా ఉదయం మార్నింగ్ వాక్లో ఉన్న మా రిపోర్టర్ని ఇద్దరు బైక్ మీద వచ్చి దారుణంగా కొడవలతో నరికి మరీ హత్య చేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారము వ్యక్తిగతంగా మా రిపోర్టర్ కానీ హంతకుడు తమీం కానీ గొడవలు లేవని చెప్తా ఉన్నారు. కోట మండల కేంద్రంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ తన నివాసం నుండి స్నేహితుడితో కలిసి మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వైపు వాకింగ్ కు వెళ్లిన సమయంలో దారి కాచిన దుండగులు వెంటాడి కత్తులతో నరికారు. వేట కత్తులతో విచక్షణ రహితంగా నరికి చంపిన రౌడీలు. ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచిన ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి. వివాదరహితుడు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు గురికావడం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి ప్రజలు తరలివచ్చారు. తమ తోటి విలేకరి అత్యంత పాశవికంగా హత్యకు గురికావడంతో నిందితులను ఎన్కౌంటర్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కుప్పం నియోజకవర్గ విలేకరుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకు మంగళవారం నుండి జూన్ 6 వరకు మదనపల్లె శాఖ గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైనట్లు శాఖ గ్రంథాలయ అధికారిని ఆర్ వసంతకుమారి తెలిపారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆమె ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ మునిగోపాలకృష్ణ, విశ్రాంత బ్యాంకు మేనేజర్ డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు, ప్రముఖ నవల రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి, రామసముద్రం, ఎంఈఓ రెడ్డప్పనాయుడు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి వాసుదేవనాయుడు, ప్రసాద్, నరసింహారెడ్డి, చక్రవర్తి, పోలీస్ రామ్మూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాన్ని విద్యార్థులు సెలవుల్లో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం శాఖ గ్రంథాలయానికి విద్యార్థులు వచ్చి సద్వినియోగం చేసుకునే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలకు విద్యార్థులు రావడం వల్ల అనేక విషయాలపైన సంపూర్ణ అవగాహన పెంచుకోవడం, పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం సాధ్యమవుతుందని సూచించారు. డాక్టర్ ఎన్ మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరానికి విద్యార్థులు హాజరు కావడం వల్ల వారిలో దాగి ఉన్న ప్రతిభను పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి మారిన అనంతరం మొదటిసారి జరుగుతున్న గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞానాన్ని అందించే దేవాలయాలని సూచించారు. అనంతరం వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా సురక్షితంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. గ్రంథాలయ అధికారిని వసంతకుమారి మాట్లాడుతూ వేసవి శిబిరంలో స్పోకెన్ ఇంగ్లీష్, మానవతా విలువలు, యోగా, చిత్రలేఖనం అంశాలపై అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. గ్రంథాలయ శాఖ ద్వారా సమ్మర్ క్యాంప్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంపులో విద్యార్థినులందరూ పాల్గొని వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రొఫెషనలైజేషన్ అయినటువంటి ఉపాధ్యాయుల ద్వారా వాళ్ళకి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమ్మర్ క్యాంపులో అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క జిల్లా గ్రంథాలయము మన మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఇంతకుముందు ఎన్నో పర్యాయాలు శ్రీమతి వసంతమ్మ గారు జరిపించున్నారు ఈ కార్యక్రమాలు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ప్రప్రథమంగా ఈ పర్యాయం చేస్తున్నారు. అందులో మా మంచి ఎంఈఓ అనేసి ప్రభాకర్ రెడ్డి గారికి మన మండలం కాదు స్టేట్లో కూడా మంచి పేరు ఉన్నది. రామచంద్రం ఎంఈఓ కూడా వచ్చున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు. పిల్లలకి ముఖ్యంగా గ్రంథాలయ వారోత్సవాలకు పిల్లలందరినీ వచ్చేటట్లు చూడడం మా బాధ్యత. కాబట్టి మోస్ట్లీ అన్ని స్కూల్స్కు, అందరి హెచ్ఎంస్కు ఫోన్ చేసి
పిల్లలను సాధ్యమైనంత వరకు గ్రంథాలయాల్లో పార్టిసిపేట్ ఎట్లు చూస్తామని తెలియజేస్తున్నాం. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్ లోని ఆవరణలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సహాయ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జీవనోపాధి మెరుగుపరిచే ఉద్దేశంతో 18 సంవత్సరాల పైబడి 45 సంవత్సరాలలోపు వయసు గల స్వయం ఉపాధి చేసుకునేవారు, చిన్నపాటి ఉద్యోగాలు నిర్వహించేవారు, అలాగే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు కలిపి మొత్తం 60 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల స్కూటర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఏపీ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ జి నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో కృషి చేస్తోంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని 60 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 60 లక్షల విలువైన రెట్రోఫిటెడ్ 3 చక్రాల స్కూటర్లు ఉచితంగా పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ పథకానికి జిల్లాలోని లబ్ధిదారులు ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమన్నారు. విభిన్న ప్రతిభావంతుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, ఈ 3-వీలర్ వాహనాలు వారి ఉపాధి అవకాశాలను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆర్థోపెడిక్, లోకోమోటివ్ వికలాంగత్వం ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ప్రత్యేకంగా ప్రయాణం చేసేటప్పుడు దివ్యాంగులకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ ఉచిత 3 చక్రాల స్కూటర్లు వారి జీవనంలో అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది మార్చి 18న దివ్యాంగ శక్తి ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించిందని, తద్వారా దివ్యాంగులందరికీ లబ్ధి కలిగిందన్నారు. కేంద్ర ఆర్టిఫిషియల్ లింక్స్ కార్పొరేషన్ ద్వారా 1.68 కోట్ల విలువైన కృత్రిమ పరికరాలు, హియరింగ్ పరికరాలు జిల్లాకు వచ్చాయన్నారు. అవసరమైన వారు ఎవరికైనా పరికరాలు అందజేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధిత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల జీవితాలలో ఇబ్బందులను తొలగించాలంటే ఆర్థిక అభివృద్ధి ముఖ్యం. ఇందుకోసం జిల్లాలోని దివ్యాంగులకు ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు వినియోగించుకొని అభివృద్ధి పదంలో పయనించి వారి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా జీవనానికి ఉపయోగపడేలా 3 చక్రాల స్కూటర్లను ఇచ్చిందని, తమ జీవితాలలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని, ఇందుకు ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్య అతిథులచే దివ్యాంగులకు ఉచిత 3 చక్రాల స్కూటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సహాయ కార్పొరేషన్ సహాయ సంచాలకులు ఆర్వి కృష్ణ కిషోర్, జిల్లా మేనేజర్, వారి సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వారం జరిగే వారపు సంత, తోపుడు బండ్లు, బంకు యజమానుల దగ్గర వసూలు చేసే సొమ్ము ఎక్కడికి పోతుందని, మున్సిపల్ టెండర్ ప్రక్రియ పూర్తి చేయకుండా జరుగుతున్న నిర్లక్ష్యం ఏమిటని, ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారని మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లె అవెన్యూ రోడ్డులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిసార్ అహ్మద్ మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. సంతగేటు టెండర్ పూర్తయిందా అని ప్రశ్నించారు. 2 సార్లు స్పెషల్ ఆఫీసర్ టెండర్లు రద్దు చేస్తే ఏప్రిల్ 1 నుంచి వసూలు చేసే వాళ్ళు ఎవరని ప్రశ్నించారు. మార్చి 31 నాటికి గత కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసిందని, కొత్త వారికి అవకాశం ఇవ్వనప్పుడు ఆ సొమ్ము వసూలు చేసేవారు ఎవరని ప్రశ్నించారు. సంత, తోపుడు బండ్ల వద్ద నిర్దిష్టంగా ఎంత వసూలు చేయాలనే సూచిక బోర్డులు లేవని, వాటిని ఏర్పాటు చేసే తోపుడు బండ్లు, బుట్టలు, చిన్న షాపులు, తాత్కాలిక షాపులు, సంతలో ఏర్పాటు చేసిన గోడలపై ఎంత వసూలు చేయాలనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తోపుడు బండ్లకు కేటు వసూలు చేయమని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని హితవు పలికారు. టెండర్ ప్రక్రియలో సైతం పారదర్శకత ఉండాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న గోల్మాల్ పైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులకు స్పందించి అక్రమంగా వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో స్థానిక వ్యాపారులతో కలిసి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.